హల్లెలూయా! దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 4, 5 వచనాలు చదువుకుందాం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడవైన మా ప్రియ ప్రభువా, ఇప్పటి వరకు ఆరంభము నుండి మా మధ్య సంచరిస్తూ చక్కని స్వరములతో వాయిద్యములతో మిమ్మల్ని మహింపరచుకుంటానికి సహాయం చేసిన దేవుడవు. జరిగిన ప్రకటనను ఎరిగిన వాడవు. కృప చూపి జరిగించండి, మహిమ తెచ్చుకోండి. కూడిన మేము చదవబడిన వచనాన్ని ధ్యానం చేస్తుండగా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోండి. అల్పుడను, బలహీనుడను, నోటిమాన్యం కలిగిన వాడను కనుక ప్రభువా, మీరే మాట్లాడి బలపరచండి. మీ ఆత్మ ప్రత్యక్షతలో మాకు ఇచ్చే మహిమ తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా! మరొకసారి మనం చదువుకుందాం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి మీరు ఏర్పరచబడిన సంగతి అనగా అనగా మా సువార్త మా సువార్త మాటతో మాత్రము గాక మాటతో మాత్రము గాక శక్తితోనూ శక్తితోను పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోనూ సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చియున్న నీ సంగతి వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు నాకు తెలియను. తెలియను. మీ నిమిత్తము మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై మేము ఉంటిమో మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. మీరెరుగుదురు. చాలు. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ విషయాలను పొందుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనలను తన మహిమ కొరకు సృజించాడు. మన జీవిత విధానములో మనము సృజించబడిన పరిస్థితులను మనం చూసినట్లయితే 1 బాల్యము, 2 యవ్వనము, 3 కౌమార్యము, 4 వృద్ధాప్యము. మనుషుని యొక్క జీవిత విధానములో ఈ 4 దశలు ఉన్నాయి. అయితే దేవుడు ఇలాగ 4 దశలు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, బాల్య జీవితంలో దేవునిని మహిమపరచాలి, యవ్వన కాలములో దేవునిని మహిమపరచాలి, కౌమార్యములో దేవునిని మహిమపరచాలి, వృద్ధాప్యమందు దేవునిని మహిమపరచాలి. ఈ 4 దశలలో దేవునిని మహిమపరచుకుంటూ దేవుని మహిమార్థమై మనము జీవిస్తూ దేవుని చేత ఘనపరచబడుతూ మనము జీవించవలసిన వారమై ఉన్నాం. కానీ బాల్య దినముల నుంచి మనం చూసినట్లయితే వారి హృదయ ఆలోచనలు ఏమై ఉన్నాయంటే ఆది కాండములో మనం చూస్తున్నాం. వారి హృదయములోని తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. బాల్య జన్మంలో చెడ్డది, యవ్వన కాలంలోకి వచ్చేటప్పటికి యవ్వనస్తులు తప్పక తొట్టిల్లిపోతున్నారు.
తూలిపోతున్నారు, పడిపోతున్నారు, బలహీనులవుతున్నారు. యవ్వన ప్రాయమున బలహీనులుగా ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బలవంతులుగా ఉండవలసిన వారు శత్రువు మీద పోరాడుతూ జయం పొందవలసిన వారు శత్రువు చేత ఏడవబడుతూ బలహీనులైపోతున్నారు. క్రౌమార్యమందు వచ్చిన వారు బాధ్యతలను విడిచిపెట్టేస్తున్నారు. బాధ్యత రహితంగా జీవిస్తున్నారు. అదేమంటే నేను నా ఇష్టం అనే అభిప్రాయాలు ఆలోచనలు వచ్చేసాయి. వృద్ధాప్యానికి వస్తే ముసలమ్మ ముచ్చట్లకు వెళ్ళిపోతున్నారు. కాలక్షేపం ఇంకా అయిపోయింది, ఇంకా నాకేముంది, సంపాదించిందేదో సంపాదించాడు, కష్టపడిన కాలం ఎప్పుడో కష్టపడ్డాడు, ఇదంతా పిల్లలకి ఇచ్చేసాడంట. ఇంకా అది ఏం చేస్తున్నాడంట, కాటికి కాళ్ళు దాపుతున్నాడంట. కాబట్టి ఈ 4 రోజులైనా కాస్త కబుర్లు చెప్పుకుందామని ఎక్కడో కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ తమ జీవితాన్ని వృధాగా గడిపేస్తున్నారు. అయితే దేవుని యొక్క సంకల్ప ప్రకారము దేవుడు మళ్ళీ మనల్ని ఏం చేశాడంటే ప్రేమించాడు. దేవునికి మహిమ తేవలసిన ప్రజలమైన మనము దేవునికి మహిమ తేకపోగా మన ఇష్టానుసారమైన జీవితంలో దేవునికి అవమానకరమైన జీవితాన్ని మనం జీవిస్తుంటే మనలను ప్రేమించిన దేవుడు మళ్ళీ మనల్ని ఏం చేశాడంట, ఏర్పరచుకున్నాడంటండి. మనల్ని ఏర్పరచుకుంటానికి ఏం చేశాడు, సువార్తను మనకు పంపించాడు. సువార్త ఏమై ఉన్నది, మాట మాత్రము కాదు. ఏదో కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేసి మనం జీవించడానికి కాదు, ఏదో మాటలు చెప్పుకొని బ్రతికే జీవితం కాదు ఇది. చాలామంది అంటారు మాటలు చెప్పుకొని బతుకుతున్నారు. మాటలు చెప్పుకొని బ్రతకటానికి కోటి విద్యలలో ఇది ఒక విద్య అనుకునే పరిస్థితులు లోకంలో ఉన్నాయి. కానీ మాటలు మాత్రము కాదంటండి. ఆ సువార్తలో ఏముంది, ఒకటి శక్తి ఉంది, రెండవది పరిశుద్ధాత్మ ఉంది, మూడవది సంపూర్ణ నిశ్చయత ఉంది. కాబట్టి ఏదో మాటలు వినటానికి వచ్చామనుకోవచ్చు. మనం మాటల కోసం కాదు మనం వచ్చింది. ఆయన సువార్తలో ఏముందంటే శక్తి ఉంది. సువార్త మన దగ్గరకు వచ్చిందంటే దేవుని యొక్క శక్తి సువార్తలో నుంచి మన దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే దేవుని శక్తి మన దగ్గరకు వస్తుందో ఆ సువార్తను మనం స్వతంత్రించుకుంటే మనము శక్తిమంతులం అవుతాం. ఎంత శక్తిమంతులం అవుతామంటే రక్షణ పొందటానికి మనము శక్తిమంతులము. రక్షణ ఊరికనే పొందటానికి ఎవరికి సామర్థ్యం ఉండదు, శక్తి కావాలి. ఆ శక్తి ఎందులో నుంచి వస్తుందంటే సువార్తలో నుంచే. రెండవది పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క సంగతులను, రహస్యములను, మర్మములను మనకు తెలియజేస్తూ మనల్ని బలపరుస్తూ దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాడు అని చెప్తాడంటండి. మూడవది సంపూర్ణ నిశ్చయత. దేవుడే ఏర్పరచుకున్నాడు మిమ్మలను, మనుషులు ఏర్పరచుకోలేదు. దేవుడే మిమ్మల్ని ఏర్పరచుకునే ఒక నిశ్చయత ఈ సువార్త ద్వారా మనకు వస్తుందంటండి. కనుక దేవుని వాక్యాన్ని మనం వినుట ద్వారా ఒకటి శక్తి పొందుతున్నాం, రెండవది పరిశుద్ధాత్మ పొందుతున్నాము, మూడవది సంపూర్ణ నిశ్చయత కలిగిన వారమై ఉంటాం. కనుక ఎదిగిన ప్రజలముగా దేవునికి మహిమకరముగా దేవుని చేత ఏర్పరచబడిన వారు అనే ఒక నిశ్చయత మనం కలిగిన వారమై ఉండాలి. ఒకటి. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయము, క్షమించండి, మొదటి అధ్యాయము 4, 6 కలిసి ఉంటుంది. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటగై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. చాలు. ఇక్కడ దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడంటండి. దేవుడు ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, శ్రీమంతుడు, అద్వితీయుడు. అద్వితీయుడైన దేవుడు మనలను దత్తత తీసుకున్నాడు. మనల్ని దత్తత తీసుకుంటే ఇప్పుడు మనము దేవుని ఇంటిలోని వారమైపోయాం. మనము దేవుని ఇంటి వారముగా, రెండవది దేవుని కుమారులము, కుమార్తెలముగా మనము మార్పు చెందిన ఏర్పాటులోకి మనం వచ్చాం. కనుక ఇక్కడ యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎప్పుడైతే మనము దేవుని ఇంటి వారమై ఉంటామో అప్పుడు క్రీస్తుకు మనం ఏమై ఉంటామంటే సహోదరులు, సహోదరీలు. ఆయనేమో మనకు పెద్దన్న, మనమందరము ఆయన తమ్ముళ్ళం, మనమందరము సహోదరులం. ప్రభువు కూడా చెప్తాడు, మీరందరూ సహోదరులు. కాబట్టి ఇప్పుడు క్రీస్తుతో కూడా తండ్రి అయిన దేవుని యొక్క ఆస్తికి మనం ఏమై ఉన్నామంటే వారసులమై ఉన్నాం. కనుక క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక ఏర్పరచబడిన మనము ఎలాగుండాలంటే, ఒకటి పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండాలి. మనం పరిశుద్ధులము కాదు, నిర్దోషులము కాదు. కనుక మనం పరిశుద్ధులముగా, నిర్దోషులముగా మార్చబడటానికి తండ్రి అయిన దేవుడు మన పట్ల ప్రేమను కనపరిచి ఆ ప్రేమ చేత క్రీస్తును మన కోసం ఈ లోకానికి పంపించి ఆ శిక్ష ఆయన మీద వేసి అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడటానికి, పరిశుద్ధపరచబడటానికి ఏర్పాటు చేసి మనలను పరిశుద్ధులనుగాను, దోషము నుండి మనం విడిపించబడటానికి నిర్దోషులముగాను చేయటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి తాను మనము పొందవలసిన శిక్ష తానే పొంది మనము పరిశుద్ధులముగా, నిర్దోషులముగా మనల్ని చేసి మనల్ని దత్తత తీసుకొని తన ఇంటి పిల్లలనుగా ఏర్పాటు చేసుకున్నాడంటండి. కనుక క్రీస్తులో, అంటే క్రీస్తు ద్వారా దేవుడు ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము దేవునిని ప్రేమించి ఏర్పాటు చేసుకోలేదు. దేవుడే మనల్ని ప్రేమించి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ లోకములో మట్టి మనుషులముగా శరీర సంబంధమైన జీవితాన్నే మనము జీవిస్తూ నాశనానికి, మరణానికి పాత్రులమై ఉంటుండగా, తినటానికి సరైన తిండి లేక
జీవించటానికి సరైన జీవిత విధానాలు లేక మనము జీవిస్తుంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, శ్రీమంతుడైన దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడంటండి. ఎంత అదృష్టవంతులు! ఏమండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను మనము జీవించాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటూ ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుంటే దూతలందరూ ఆయన స్తుతిస్తున్నారంటండి రాత్రింబగళ్ళు. కనుక దేవునికి మహిమకరముగా, దేవుని ప్రేమకు పాత్రులముగా అన్ని విషయాలలో మానసికంగా, శారీరకంగా, మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా మనం పరిశుద్ధులముగా, అనింద్యులముగా, నిర్దోషులముగా మనము జీవించాలి. అయితే మనము దేవునికి దత్తత తీసుకొనబడిన కుమారులముగా లేక కుమార్తెలముగా ఉండకుండా ఉండటానికి దత్తత తీసుకొనబడి ఒక ఉన్నత స్థాయి కలిగిన ప్రజలముగా మనము జీవించకుండా ఉండటానికి మన విరోధి అయిన సాతానుడు ఏం చేస్తాడంటే అభ్యంతరాలు కలుగచేస్తాడు. ఒక నిశ్చయత మనకు రానీయడు. కానీ ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మనం చదువుకుందాం. ఎట్లనగా తాను ఉచితంగా ఆ, అనుగ్రహించిన తన కృపామెంగకు కీర్తి కలుగునట్లు ఆ, తన చిత్త ప్రకారమైన ఆ, దేహాంతంకం ఆ, యేసుక్రీస్తు ద్వారా ఆ, తనకు కుమారులుగా స్వీకరించుటకై ఆ, మనలను ముందుగా ఉమ్, తన కోసం నిర్ణయించుకొని ఆ, మనము తన ఎదుట పరిశుద్ధులమును ఉమ్, నిర్దోషులమునై ఉండవల్లని జగత్ పునాది వేయబడక మునిపే ఆ. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకొనెను. కనుక మనం క్రీస్తు ద్వారా ఏర్పరచబడ్డామనే సంగతి మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పాటులోంచి మనం బయటికి తీయటానికి సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎన్నో మాయ మాటలు చెప్తాడు. ఎన్నెన్నో మంచి మంచి తాయిలాలు మన ముందుకు తీసుకొని వస్తాడు. తెలుసుగా తాయిలాలు అంటే ఏమండి? తెలుసా? తెలీదా తాయిలాలు అంటే? బంగారము, డబ్బులు, భౌతికమైన జీవిత విధానములు, మేలులు ఇవన్నీ మన ముందుకు తీసుకొని వచ్చి ఇవన్నీ నీకు ఇస్తాను, అక్కడి నుంచి ఇట్రా, ఈ ఫలాలు తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటావు, ఎంత దేవత వలె ఉంటావు, ఎంత ఆహ్లాదమైన జీవితం నీకు కలుగుతుందో, దేవుడు నిన్ను మోసం చేశాడు అని అవ్వకు నేర్పినట్లుగా మనకు కూడా ఏయో తాయిలాలు తీసుకొని వచ్చి ఇదిగో నీకు ఇస్తున్నాను, నీకోసమే నిన్ను ప్రేమించి. దానికి మనం ఆశపడి అటుపోతున్నాం. అటుపోతుంటే మనం ఎటు పోతున్నాము అంటే దేవుని యొక్క ఏర్పాట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నాం. దేవుడేమో తన ఇంటి వారినిగా చేసుకోవాలని తన ఆస్తి అంతటికి తన తర్వాత తదనంతరము మనం అనుభవించాలని ఉద్దేశించి మనకు ఏర్పాటు చేస్తే మనం ఏం చేస్తున్నామంటే అది మనకు ఉపయోగపడతలే అనుకుంటూ సాతాను వెంట పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అట్లే నేటి కాలములో చాలామంది ఏదో ఆశ చూపి మనల్ని మోసం చేసేస్తున్నారు.
ఆ మోసంలో మనం పడిపోతున్నాం. కనుక మోసములో పడిపోకుండా యథార్థముగా సత్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. అపవాదేమో అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ప్రభువైన యేసుక్రీస్తు సత్యవంతుడు, సత్యమునకు ఆధారభూతుడు. అబద్ధమాడుటకు ఆయన మనుష్యుడు కాడు. కనుక మనం అబద్ధాలు నమ్ముతాం. మనం చెప్పానుగా, అబద్ధాలు నిజము. నిజము చెప్పులేసుకునేటప్పటికీ అబద్ధాలు ఏం చేస్తుందంట? ఊరంతా తిరిగి వచ్చేస్తుందంటండి. ఎంత స్పీడో! నమ్మేది అబద్ధాలు నమ్ముతామా? నిజము నమ్ముతామా? ఏమండి? అబద్ధాలంటేనే మనకు మంచి గట్టి నమ్మిక అన్నమాట. అబద్ధాలు ఎట్లా ఉంటాయి? ఏమండి? జీడీల్లాగా ఉంటుందంటండి. జీడీలకి ఎంత ఇష్టం? జీడీలు తినేవాళ్ళు చెప్పండి. తింటారా? బీడీలు కాదు, జీడీలు. ఏమండి? అబ్బో! అబద్ధాలు నమ్మటం అంటే జీడీలు తిన్నట్టుగా ఉంటుందంట. గట్టి నమ్మిక మనకు కలుగుతుంది అబద్ధము. కానీ నిజము నిదానంగా తెలుస్తుంది. అవునా? ఆదాముకి ఎప్పుడు తెలిసింది? నిదానంగా దిగంబరత్వం ఏర్పడినాక. మళ్ళీ వచ్చాడా? కనపడ్డా సాతానుడు? అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు మళ్ళీ? రాలా. అట్లే నేటి కాలమందు కొంతమంది మనల్ని తమ బుట్టలో వేసుకుంటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒక ప్రయత్నం నన్నేమి అనుకోకూడదు. అనుకున్నా పర్వాలేదులే, నేనేం చేస్తాను అనుకుంటే. రక్షణ కోటాలు పెడతారా? చెప్పండి. రక్షణ కోటాలు పెట్టుకుంటామా? సరే, మనం మన సంగతి వదిలేయండి. ఊళ్ళో పెట్టుకున్న రక్షణ కోటాలు. రక్షణ కోటాలు వెళ్ళారా మీరు? వెళ్ళారా? వెళ్ళదా? వెళ్ళావు. నేను కూడా వెళ్ళాలి. ఎవరికి ఆ కోటాలు? రక్షణ పొందినవారికా? రక్షణ పొందేవారికా? పొందినారికా? పొందేవారికి. పొందినోళ్ళకి ఎందుకండి? రక్షణ పొందనోళ్ళకి కావాలి కానీ పొందినోళ్ళకి ఎందుకు కోటాలు? ఒకవేళ సేవకులు సదస్సు పెడితే వెళ్ళండి. సేవకులు సదస్సుకి. పరిశుద్ధాత్మ కోటాలు పెడితే పరిశుద్ధాత్మ కోటానికి వెళ్ళండి. రక్షణ కోటాలకు ఎందుకు? అది ఒక తాయిలం అన్నమాట. కాబట్టి ఆ తాయిలం మనం ముందెత్తే ఇంకా అల్లరి చేయకుండా పిల్లోడు ఆడుకున్నట్టుగా ఆ తాయిలంతో మనం ఆడుకుంటూ ఉంటాం. కనుక ఎవడు ఏం చెప్పినా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని దేవుని ఇంటిలో నుంచి మనం బయటికి రాకూడదు. దేవుని ఇంటిని, దేవుని యొక్క ఏర్పాటును, దేవుని యొక్క ప్రేమను మనం పోగొట్టుకుంటే మనుషుల ప్రేమ ఎంతకాలం ఉంటుంది? మనుషులు ఎంతకాలము మనల్ని ప్రేమిస్తారు? ఒకవేళ నన్ను ప్రేమిస్తున్నారనుకోండి, ప్రేమిస్తే నేనేం కోరుకుంటాను? అబ్బాయి నన్ను ఎత్తుకొని తిరగరా రోజు. తిరుగుతారా? ఏమండి? తిరగటానికి వాళ్ళకి ఓపిక ఉందా? తిరగటానికి వారికి సమయం ఉందా? తిరగటానికి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయా? తిరగగలరా? ఇంకా ఇట్ట కాదురా అని కాసేపు ఒక గంట అటు తిప్పి దమ్ని కింద పడేస్తారు. అప్పుడు ఏమైపోద్ది? అది అయిపోతుంది. కాబట్టి మీరెవరూ అలాగూ నమ్మి మోసపోకండి.
ఎన్నో విధాలుగా సాతానుడు మనల్ని పడగొట్టడానికి పర్వతముల వలె పెరిగిన పరిశుద్ధులను సైతము పడగొట్టడానికి. రెండవది, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని వెదకుతూ తిరుగుతున్నాడంటండి. మింగేతే ఇంకా ఎవరికీ కనపడం. అదే నన్ను మింగేశారా అని చెప్పడానికి అవకాశాలు లేవు. కనుక నలుగురు దొంగలు దొంగతనానికి వెళ్ళేవారంటండి. నలుగురు ఎవరు అంటే దొంగలే. పోతూ పోతూ ఏం చేసేవాళ్ళు వాళ్ళు? దేవునికి దండం పెట్టుకునేవాళ్ళు అంటండి. దండం పెట్టుకొని ఆ బొజ్జ మీద చెయ్యేసి దాని చుట్టూ తిరిగి వెళ్ళే పరిస్థితి అంటండి. అలాగ ఒక రోజున అట్లాగే ఆ బొమ్మ చుట్టూ తిరుగుతుంటే ఒకటికేమో తేలు గుట్టిందంట. తేలు గుడితే ఈ దొంగోడు ఏం అరవలేదంటండి, ఏం మాట్లాడలేదంట. ఆ బాధ అట్లాగే అనుభవిస్తున్నాడంట. మళ్ళీ ఇంకో రౌండ్ అవగానే రెండో వాడిని గుట్టిందంటండి. మళ్ళీ ఇంకో రౌండ్ అవగానే మూడో వాడిని గుట్టిందంట. మళ్ళీ ఇంకో రౌండ్ అవగానే అందరినీ గుట్టేసింది. ఒక్కడు కూడా నోరు తెరవలేదు. అట్లాగే మన జీవితంలో మనం మోసపోయాము, మనం నష్టపోయాము, మనం ఇబ్బందులు పోయాము, ప్రేమలోంచి, దేవుని ప్రేమలోంచి బయటికి వెళ్ళిపోయామేమో అన్న విషయాలను మనం గుర్తించకుండా, ఒకరికి చెప్పే ప్రసక్తి కూడా లేకుండా మన జీవితాలను మనమే పాడు చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. మనం దేవుడు దాని చిత్త ప్రకారము తన కృపా మహిమకు కీర్తి కలగటానికి ఏర్పాటు చేసిన ఏర్పాటు ఇది. అది మనం మర్చిపోకూడదు. మన ద్వారా దేవుని కృపా మహిమకు కీర్తి కలుగుతుందా లేదా, లేక దేవుని నామానికి అవమానం పాలవుతుందా, మన ప్రవర్తన ఆలోచన చేయాలి. ప్రభు జీవించిన కాలములో తన శిష్యులను చూసి, నా నామము అన్యజనుల మధ్య దూషించబడటానికి కారకులు మీరే అని ప్రభు నిర్మోహమాటంగా చెప్పేశాడు. వారి ద్వారా దేవుని నామము మహిమపరచబడవలసి ఉండగా అవమాన పాలైపోతుందంట. మరి మన ద్వారా దేవుని నామము మహిమపరచబడే పరిస్థితులు ఉంటుండగా అవమానపరచబడకూడదు. దేవునికి అంతకంతకు మన జీవిత విధానములో మహిమే కలగాలి, కానీ అవమానం కలగకూడదు. కనుక మన జీవిత విధానములో దేవుడు మనకు చూపిన ప్రేమకు ప్రతిరూపముగా మనం పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండాలి. హల్లెలూయా. మూడో విషయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముడతలు లేక ప్రభువుకై జీవించి సాగిపోదాం. రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం. రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం. యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. లోయలెలా పోడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి. వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గమును పోవాలి. 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం.
మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను నేను తీసుకొని క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా వేశ్య చేయుదునా? యొక్క అవయవములుగా చేయుదును. అదెంత మాత్రమును తగదు. అదంత మాత్రము తగదు. మనం ఏమై ఉన్నామంటండి? మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? మన దేహములో దేవునికి క్రీస్తుకి ఏమై ఉన్నాయంటే అవయవములై ఉన్నాయి. క్రీస్తు మనకి ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? ఇంకో మాట చెప్పండి. క్రీస్తు ఏమై ఉన్నాడు మనకు? శిరస్సు అయి ఉన్నాడు. మనమేమో ఆయనకి అవయవములై ఉన్నాము, ఆయనేమో మనకి శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి శిరస్సు పనిచేస్తేనే, శిరస్సులో ఉన్న ఆ బ్రెయిను ఆ సంకేతాలు ఇస్తేనే మన శరీరంలో ఉన్న ఏ అవయవమైనా కదులుతుంది. మన శిరస్సులో ఉన్న ఆ మెదడు అది సంకేతాలు ఇస్తేనే మన శరీరంలో అవయవాలు కదులుతాయి. మన శరీరంలో కొన్ని అట్నేమంటారు, కొన్ని గ్రంథులు ఉన్నాయి, కొన్ని అవయవాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆ పని చేయాలి అంటే శిరస్సులోంచి సంకేతాలు కలగాలి. ఇప్పుడు మనం చింతపండును చూస్తే మన నోరు ఏమవుతుంది? ఏమవుతుంది? నీరు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది నీరు? తలలో నుంచి వస్తుందా? ఏమండి? కొన్ని గ్రంథులు ఉన్నాయి నోటిలో. ఆ గ్రంథులు ఏం చేస్తాయి అంటే ఆ సంకేతాలను బట్టి అన్నిటిని ఉత్పత్తి చేస్తాయి. థైరాయిడ్ గ్రంథి ఉంది. ఉందా థైరాయిడ్ గ్రంథి? అందరిలో ఉందా? కొందరిలోనేనా? అందరిలో ఉంది. అది పనిచేయాలంటే అక్కడి నుంచి సిగ్నల్ ఇవ్వాలి. అది పని చేయట్లేదనుకో, సరిగా ఎక్కువ తక్కువలు పనిచేస్తుంది అనుకో, ఇంత బండ అయిపోతాం, లేకపోతే ఇంత బక్క అయిపోతాం. అవునా? మరి అనేకమైన బలహీనతలు మనకు ఏర్పడతాయి. అది థైరాక్సిన్ అనే విధానాన్ని అది విడుదల చేయాలి. అందుకు బ్రెయిన్లో నుంచి సంకేతాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు గన్నవరం నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి, ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒకటే చెప్పరేంటండి, ఒకటే రూటు, ఒకటే రోడ్డు. అవునా? కానీ మధ్య మధ్యలో చాలా ఉంటాయి. అవన్నిటినీ సరిచేసే ఒక సిగ్నల్ సిస్టమ్ ఉంది. అది ఏ ప్లాట్ఫారంకి వెళ్ళాలో ఆ ప్లాట్ఫారానికే వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి రైలు అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అక్కడికి వెళ్తే కానీ, అక్కడ ఆగితే కానీ మనం దిగం. ఆ సిగ్నల్ లేదనుకో, 4 బళ్ళు ఒకేసారి బయలుదేరాయి, మధ్యలో గుద్దుకుంటాయి, యాక్సిడెంట్ అవుతుంది. అవునా? అట్లాగే పిట్యూటరీ గ్రంథి అని ఉంటుంది. రకరకాలైన విధానాలు పనిచేసే అవయవాలు ఉన్నాయి. కిడ్నీలు ఉన్నాయి, లివర్ ఉంది, గాలి బ్లాడర్ ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేనికది బ్రెయిన్లో నుంచి సిగ్నల్ వస్తేనే అవి పనిచేస్తాయి. సిగ్నల్ రాకపోతే పనిచేయవు. మనకు మంచిలు అవుతున్నాయి ఎట్లా తెలుస్తుంది మనకి? ఏమండి? ఎట్లా తెలుస్తుందండి?
నోరు ఎండిపోతా. నోరు ఎండిపోకపోయినా మంచిళ్ళు అవుతాయి. నోరు ఎందుకు ఎండిపోతుంది? ఎవరు చెప్పారు నోరు ఎండిపోతుందని? బ్రెయినే చెప్పేసింది. నోటి కానించి అక్కడికి సిగ్నల్ వెళ్ళిపోయింది. కాబట్టి వెళ్ళిపోతుంది కాబట్టి కాస్త నోట్లో కాస్త నీళ్ళు పోయమని చెప్పుద్దనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం? ఒక గ్లాస్ తీసుకొని తాగుతాం. అవునా? అట్లాగే మన జీవితంలో ప్రతి అవయవం పనిచేయాలంటే అక్కడి నుంచి సిగ్నల్ రావాలి. మనమందరము క్రీస్తు యొక్క అవయవములము. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక చెవులు పనిచేయాలి అంటే చెప్పండి. చెవులు పనిచేయాలి అంటే మన చెవులు పనిచేయాలంటే బ్రెయిన్ కానీ సిగ్నల్ రావాలి. లేకపోతే అవి పనిచేయవు, వినపడదు. చెవులకి వినపడదు, కళ్ళకు చూపు కనపడదు, నోటికి మాట రాదు. ఏ పని చేయలేని పరిస్థితులు మనకు ఏర్పడతాయి. కాబట్టి క్రీస్తులో నుంచి మనకి ఏదైనా ఆలోచన కానీ, ఉపాయము కానీ ఏమైనా వస్తేనే మనం పని చేయాలి కానీ మన ఇష్టం వచ్చినట్లు మనం పని చేయటానికి కుదరదు. మన ఇష్టం, మన దేహము మన ఇష్టం. కానీ నీ ఇష్టం వచ్చినట్లు ఆ దేహాన్ని వాడుకుంటే, వినియోగించుకుంటే కష్టాలు కలగకుండా మానవు. కానీ దాన్ని బ్రెయిన్ ఏం చేస్తుందంటే చక్కగా కంట్రోల్ చేస్తుంది. ఈ కంట్రోల్ సిస్టమ్ అంతా కూడా ఎక్కడుందంటే తలలోనే ఉంది. అట్లే కంట్రోల్ సిస్టమ్ అంతా ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. మనము క్రీస్తుకు అవయవములై ఉన్నాము. మన ఇష్టం వచ్చినట్లు మనం నడవటానికి కుదరదు. మన ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడటానికి కుదరదు. మన ఇష్టం వచ్చినట్లు మనం తిరగటానికి కుదరదు. మన ఇష్టము మన కష్టాలు పాలు చేస్తుంది, రోగాలు పాలు చేస్తుంది, ప్రమాదాలకు గురి చేస్తుంది. కానీ దేవుని చిత్త ప్రకారం అయితే, ఆయన మనకు శిరస్సు అయి ఉన్నట్లయితే చక్కని జీవితాన్ని మనము జీవిస్తాం. కాలులో ముళ్ళు గుచ్చుకుంది, ఏం చేస్తుంది కాలు? ఏమండి, ఎప్పుడంత మీకు తెలిసిందా కాలులో ముళ్ళు గుచ్చుకుందని? ఎవరు చెప్పారు? మీరు చూడలేదు కదా. చూడకుండా ముళ్ళు మీద కాలు వేసారు. చూస్తే వేయరు కదా. కాలు వేయంగానే ముళ్ళు ఏమైపోయింది? కాలు దిగబడిపోయింది. అప్పుడు ఏమంటావు? అబ్బో, ఏమండి ఎందుకని? అక్కడి నుంచి వెళ్ళింది సిగ్నల్కి. ఆ సిగ్నల్ చెప్తుంది, చెయ్య నువ్వు వెళ్ళు, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది, దాన్ని కూర్చోబెట్టి ఆ ముళ్ళు చక్కగా తీసి ఆ నొప్పి నుంచి విడిపించు అని అక్కడి నుంచి సిగ్నల్ వస్తే చెయ్యి ఆ ముళ్ళు లాగుతుంది. లేకపోతే ఇంకా గట్టిగా మనం తొక్కేస్తాం, ముళ్ళు ఏమవుతుంది? కాళ్ళలోనే ఇరిగిపోతుంది. తీయటానికేమో ఏమేమో వాడతాం, అది స్వస్థత పొందటానికేమో సరైనది వాడడం, సెప్టిక్ అయిపోతుంది. ఏం చేయాలంట? కాలే తీసేయాలంట. కనుక మానవుని జీవితంలో భౌతికంగా, శారీరకంగా ఇట్టి పరిస్థితులు మనకు కలుగుతున్నప్పుడు, క్రీస్తులో మనం అవయవములై ఉన్నప్పుడు, మనము ఒకరి విషయములో ఒకరికొకరము ఎట్టి సహకారాన్ని మనము కలిగి ఉండాలో, ఎట్టి ఏర్పాట్లు మనం కలిగి ఉండాలో. మనము మన ఇష్టం కాదు, మనను తనకు అవయవములుగా చేసుకున్న ప్రభు యొక్క ఇష్ట ప్రకారమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే మనము ప్రభు యొక్క ఏర్పాట్లను బట్టి మనం నడుచుకుంటామో, అప్పుడు ప్రభువుకి అవయవములై ఉన్నాము.
ఎప్పుడైతే ప్రభువుకు అవయవములై ఉన్నామో, ప్రభువు మనల్ని ఎప్పుడూ కూడా అనాథలనుగా విడిచిపెట్టడు. దిక్కులేని వారినిగా విడిచిపెట్టడు. తగిన కాలమందు తన చిత్త ప్రకారము మనల్ని నడిపించుకుంటూ వస్తాడు. కనుక ఇప్పుడు క్రీస్తుకు మనం అవయవములుగా ఏర్పరచబడ్డాం. శరీరములో అవయవములు ఎట్లాగూ ఐక్యత కలిగి ఉంటాయో, సఖ్యత కలిగి ఉంటాయో, ప్రేమ కలిగి ఉంటాయో, అట్లే మనము కూడా సఖ్యత కలిగి, ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, ఒకరి విషయంలో ఒకరము క్రీస్తు శరీరములో అవయవములని మనము నడుచుకోవాలి. మనకు మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, ఏర్పాట్లు ఉన్నాయి, శారీరకంగా మనకు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికంగా మనమందరము కూడా క్రీస్తు శరీరములోని అవయవములే. అది మాత్రం మనం మర్చిపోకూడదు. కనుక క్రీస్తు శరీరములో మనం అవయవములుగా ఉండటానికి తగిన ఏర్పాట్లను దేవుడు చేశాడు. నాకు యాక్సిడెంట్ అయిందనుకోండి, గబగబా ఎక్కడికి వెళ్ళాను? హాస్పిటల్కి వెళ్ళా. డాక్టర్ గారు ఏమన్నాడు? గబగబా ఆపరేషన్ త్వరగా చేయాలి, కాబట్టి రాడ్ పడుద్ది, ఆపరేషన్కు రక్తం అవసరం అవుతుంది అని చెప్పాడు అనుకో. అప్పుడు ఏం చేస్తాం? ఏం చేస్తామండి? సరే చేయండి అంటాం. ఏదైనా తేడా వస్తే, ఒకవేళ చనిపోతే నాకేం సంబంధం లేదని రాసి ఇవ్వాలి మనం. అవునా? రాసి ఇవ్వాలి. ఇప్పుడు ఆయన ఆపరేషన్ చేసి ఒక రాడ్ వేసాడు. దేనికి బదులు? ఎముకకు బదులు ఒక రాడ్ వేసాడు. ఎముకకు బదులు రాడ్ వేస్తే శరీరం ఒప్పుకుంటుందా? ఏమండి? ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఇది నా శరీరంలోనిది కాదు, నా ఎముకలలో ఒక ఎముక కాదు. మళ్ళీ అక్కడికి వెళ్ళబాకండి, ఆదాం దగ్గరికి. నా ఎముకలలో ఒక ఎముక కాదు, ఇదేదో రాడ్డు, కాబట్టి ఇది నా శరీరంలో ఉండటానికి కుదరదు అని అదేం చేస్తుందంటే రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయిపోతే మనకు బాధ ఎక్కువైపోతుంది. అక్కడ పోరాటములో మనము శరీరములో ఉన్న కణాలు పోరాటములో కొన్ని చచ్చిపోతాయి. అది చీముగా బయటకు వచ్చేస్తుంది. అలాగే చీము పట్టకుండా ఆ యొక్క రాడ్ శరీరంలో ఇమిడే వరకు బయట నుంచి డాక్టర్ గారు ఏం చేస్తాడంటే మందులు ఇస్తూ ఉంటాడు, ఇంజక్షన్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంజక్షన్లకు, ఆ మందులకు ఆ శరీరంలో ఉన్న ఆ అవయవం ఏం చేస్తుందంటే కొంతకాలానికి అంగీకరిస్తుంది, అప్పుడు చేర్చుకుంటుంది. లేకపోతే చేర్చుకోదు. చేర్చుకున్న తర్వాత శరీరము పెరుగుతూ ఉంటుంది. పెరుగుతుందండి. మన శరీరం పెరుగుతుందా? పెరగదా? పెరుగుతుంది. ఎముక కూడా పెరుగుతుందా? ఎముక కూడా పెరుగుద్ది. రాడ్డు పెరుగుద్దా? రాడ్డు పెరగదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి? రాడ్డు పెరగదు కనుక అక్కడ ఎంతో కొంత సైజులో మార్పులు వస్తాయి. మీకు ఎప్పుడైనా అలాగ ఆపరేషన్ జరిగితే ఎముక తీసేసి రాడ్ వేస్తే కొంతకాలం పోయిన తర్వాత చూడండి, అంత లెక్క వాపులో తేడాలు వస్తాయి.
కనుక దేవుని ప్రజలమైన మనము ఎదిగిన వారమై ఉండాలి. అయినను రాడ్డైన ఆ శరీరము సహిస్తూ తన జీవితాన్ని కొనసాగించుకుంటుంది. అట్లే మనం కూడా మన మతాలు వేరైనా, కులాలు వేరైనా, ఆచారాలు వేరైనా, పద్ధతులు వేరైనా, భక్తి వేరైనా, మనమందరం ఎక్కడికి వచ్చాం? అది క్రీస్తులోనికి వచ్చాం. కొంతకాలము ఎడమొహం పెడమొహం అవుతుంది. కొంతకాలము కాదనుకుంటాం. పైకి అవుననుకున్నా లోపల 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 చెప్పండి. అదేంటో ఒకప్పుడు పొలపాక నేను కూడా వెళ్ళాలి కోటాలకి. మా మామగారు ఉంది. గూడెంలో కూటం పెట్టారు. మామగారేమో సోదరులు కమ్మారు. ఆమె వస్తా వస్తా మంచినీళ్ళతో చెంబు నీళ్ళు తెచ్చుకుంది. తెచ్చుకొని ఎక్కడ కూర్చుంది? ఓ పక్కన కూర్చుంది. పక్కన కూర్చుంటే మధ్యలో కూటం జరుగుతుంటే ఒక క్రైస్తవురాలు వచ్చి ఆమె పక్కన కూర్చుంది. ఏంటి మరీ ఇంతగా మీ మీదకి వచ్చి కూర్చుంటున్నావు? ఏమండి మరి ఎక్కడ కూర్చోవాలి? ఏమండి మీరు అట్టాగా కూర్చుంటున్నారా? కూర్చోట్లేదా? అందరు కలిసే కూర్చుంటున్నారా? నేను అనుకున్నా అందరూ కలిసే కూర్చుంటున్నారు, కానీ కూటం అయిపోయిన తర్వాత ఎట్ట కూర్చుంటారు? ఏ ఊరాళ్ళు ఆ ఊరాళ్ళే కూర్చుంటారు. అవునా? స్వాత కూటాలకు పోయినా మన బ్యాచ్ అంతా ఒక సాటే ఉంటుంది, ఇంకో బ్యాచ్ అంతా ఒక సాటే ఉంటుంది. చెప్పలేంటండి. ఎక్కడ బ్యాచీలు అక్కడే. మరి ఎక్కడ ఉంది మార్పు? క్రీస్తు అవయవంలో ఎక్కడ తిరుగుతున్నాం? కనుక మనమందరము కూడా క్రీస్తు శరీరంలో అవయవములుగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ ఆ, ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే ఒక కార్యక్రమము. కనుక పరిశుద్ధాత్మ ద్వారా మనము క్రీస్తునందు అవయవములుగా మనం ఉన్న పరిస్థితులను మనం ఎరిగి ఉండి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నాం. వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి దాటి ఉన్నాడని మీతో మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. దేవుని ప్రజలమైన మనము దేవుని ఏర్పాటు కాకుండా ఉన్నప్పుడు మనము తీర్పులో ఉన్నాము. అందుకనే పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, మనుషులందరూ ఒకసారి చనిపోవాలి, ఆ మీదట తీర్పు జరగాలి. కనుక ఇక్కడ తీర్పులోనికి రాకుండా మరణము నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఎప్పుడైతే తీర్పులో నుంచి బయటకు వస్తామో మరణములో నుంచి బయటకు వచ్చేస్తున్నాం. క్రీస్తులో నుంచి మనం బయటకు ఎప్పుడు వచ్చామో అప్పుడు నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఎలాగూ మనము దాటామో మరణములో నుంచి జీవములోకి?
ఈ లోకంలో నుంచి మనం పరలోకం వెళ్ళాలంటే మధ్యలో ఏముందంటే ఒక అగాధం ఉంది. ప్రతి మనుషుడు ఈ అగాధములో పడిపోవలసిందే. ఈ తీర్పు అందరికీ ఉంది. కానీ ఆయన మాట విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటేశాడు. కాబట్టి మరణములో నుంచి మనం జీవములోకి వచ్చామన్న సంగతిని మనం మర్చిపోకూడదు. జీవించు వారి ఇక మీదట వారి కొరకు కాకుండా క్రీస్తు కొరకే మనము జీవించాలి. మనం ఆ నిత్య జీవం పొందటానికి ప్రభువైన యేసు క్రీస్తు ఈ అగాధములో మనం పడిపోకుండా తానే అగాధములో నుంచి అద్దరికి చేరటానికి మన కోసం ఒక వంతెనగా, ఒక నిచ్చెనగా ఆయన నిలబడ్డాడు. ఆయన మీద గుండా మనం నిత్య జీవానికి వెళ్తున్నాం. తీర్పులోనికి వెళ్ళకుండా, మరణంలోనికి వెళ్ళకుండా, అగాధములోనికి వెళ్ళకుండా పరలోకానికి మనం నిత్య జీవానికి వెళుతున్నాం. కనుక ప్రభు మన కోసం ఎంతగా నిచ్చెనగా ఉన్నాడో అది మనం అర్థం చేసుకోవాలి. ఎంతగా శ్రమ అనుభవించాడో మనం అర్థం చేసుకోవాలి. ఎంతగా వేదన అనుభవించాడో మనం అర్థం చేసుకోవాలి. ఈ అగాధము ఈ దరి నుంచి ఆ దరి వరకు యేసుక్రీస్తు తానే ఒక వంతెనగా ఉండిపోయాడంటండి. ఇప్పుడు ఆయన మీద గుండా నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు. నా ద్వారా తప్ప, నా మాట ద్వారా తప్ప వాడు మరణములో నుంచి జీవములోనికి దాటలేడు. మరణములోంచి జీవములోకి దాటించగలిగిన దేవుని యొక్క వాక్యానికి మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి. కనుక ఇదేదో కాకమ్మ కథలు, కట్టు కథలు, ఒట్టి కథలు కాదివి. దేవుడు మనల్ని మరణములో నుంచి జీవములోకి దాటించటానికి ప్రభువైన యేసు క్రీస్తుని మన కొరకు వంతెనగా ఏర్పాటు చేశాడు. ఆయన మాట యందు మనం విశ్వసించి ఆ నిత్య జీవానికి పాత్రులముగా మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నామని ఎరిగి ఉండి మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ సంపూర్ణమైన ఏర్పాట్లలో ప్రభువుని ప్రభువుగా మహిమపరుచుకుంటూ మనం ముందుకు సాగుదాం. ప్రభు మనకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లను మనం మర్చిపోకుండా దాన్ని కొనసాగించుకుంటూ ప్రభువుని మహిమపరుచుకుందాం. ప్రభు మనల్ని నడిపించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు కూడా మా పట్ల ఎట్టి ప్రేమను కలిగి ఉన్నావో, ఆ ప్రేమను బట్టి ఎట్టి ఏర్పాట్లు చేశావో అనేది ఒక నిశ్చయతను మేము కలిగి జీవించటానికి మరల మాతో మాట్లాడిన దేవుడవు. మీ మాటలను ఏవో కాలక్షేపానికి అన్నట్లుగా కాకుండా అందున్న శక్తిని, పరిశుద్ధాత్మను, నిశ్చయతను మేము కలిగి నీ మహిమార్థమై జీవించటానికి సహాయం చేయండి తండ్రి. మేము మీకు దత్తపుత్రులము, మేము పరిశుద్ధులమును, నిర్దోషులమై జీవించటానికి సహాయం చేయండి. మీ ఆస్తికి వారసులము, హక్కుదారులము కనుక ప్రభువా, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువైన మీ పిల్లలము కనుక
యువరాజులముగా, యువరాణులముగా, రారాజులముగా, ప్రభువా దేనికి కొదువు లేని వారముగా, సమృద్ధిగా మేము జీవించటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. మేమందరము కూడా క్రీస్తుకు అవయవములుగా ఏర్పాటు చేయబడిన ప్రజలము కనుక క్రీస్తు ద్వారా తప్ప మాకు స్వతంత్రత లేదు. అన్ని విషయాల్లో మా ప్రభువును మీ ప్రియకుమారుని యేసు క్రీస్తు చిత్త ప్రకారమే మేము జీవించటానికి, ఏర్పాటు చేసుకుంటానికి, కలిగి ఉండటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. చివరిగా చెప్పావు, నిత్య జీవానికి, తీర్పులోనికి రాకుండా నిత్య జీవాన్ని మేము కలిగి ఉంటాం. అది నీ మాట ద్వారా, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క మాట ద్వారా. కనుక నీ మాటలను నిర్లక్ష్యం చేయకుండా, లక్ష్యం ఉంచి, అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ కలిగి మేము నడుచుకుంటానికి కృప చూపి మహిమ తెచ్చుకోండి. ఈ ప్రజలు వారి వారి నివాసాలకు వెళుతున్నారు. తోడయండి, సురక్షితంగా నడిపించండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరల మేము కలిసి నిన్ను మహింపరచుకుంటానికి కృప చూపి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి, సహవాసము ఏ విధంగా లోకంలో సాగిపోతున్న పరిశుద్ధులకు కూడిన మనందరికీ సదాకాలము తోడయండి నడిపించునుగాక. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.